వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా ఈ యొక్క మెయిన్ వచ్చేసి మా మనకంటే హైకోర్టు డిస్ట్రిక్ట్ హైకోర్టులో మెయిన్ మనకు చెప్పినాం సార్ లాస్ట్ టైం స్టాండర్డ్ జీకేతో పాటు పాలిటీ అదేవిధంగా కొన్ని ఎకనామిక్స్ కూడా చెప్పాం కరెంట్ అఫైర్స్ కూడా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ హైకోర్టులో ఏదైనా మనకు జీకేలో దీనికి సంబంధించింది డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చేసి వర్క్ కానీ అదేవిధంగా నెక్స్ట్ అటెండర్ పోస్ట్ కానీ పాస్టర్ సర్వీస్ కానీ అదేవిధంగా వచ్చేసి టైపిస్ట్ కానీ అదేవిధంగా స్టెనోగ్రాఫ్ కానీ ఇది కామన్ సిలబస్ జీకేలో. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హైకోర్టు చాలా ఇంపార్టెంట్ చాలా మంది వచ్చేసి మనకు జీకే కరెంట్ అఫైర్స్ తో పాటు పాలిటీ కూడా మెయిన్ కొన్ని చెప్తాము మెయిన్ టాపిక్స్ దాంతో కూడా మనకు ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ పాలిటీలో వచ్చేసి ఈ యొక్క మనకు పాలిటీలో సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు వచ్చేసి దేని గురించి అంటే భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలోని ఐదో భాగంలో వచ్చేసి ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి తెలియదు అన్నమాట. అయితే ఐదో భాగం దేని గురించి అంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియదన్నమాట. కేంద్ర ప్రభుత్వం గురించి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఒకటేంటంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ వచ్చేసి 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు వచ్చేసి 1773 రెగ్యులర్ చట్టం ప్రకారం 1774 వచ్చేసి కోల్కతాలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ యొక్క సుప్రీంకోర్టు వచ్చేసి మళ్ళా 1935 వచ్చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు వచ్చేసి ఏం మార్చి అంటే సుప్రీంకోర్టు వచ్చేసి 1910లో సుప్రీంకోర్టు వచ్చేసి ఏం మార్చారంటే ఫెడరల్ కోర్టుగా మార్చారన్నమాట. ఫెడరల్ కోర్టుగా చేంజ్ చేశారు. మళ్ళా ఫెడరల్ కోర్టును వచ్చేసి 1950 జనవరి 26న ఈ యొక్క సుప్రీంకోర్టుగా మళ్ళా మార్చడం జరిగిందన్నమాట. సుప్రీంకోర్టుగా చేంజ్ చేయడం జరిగింది సార్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి అమలైందంటే 1950 జనవరి 20 నుంచి ఈ యొక్క సుప్రీంకోర్టు అమలు చేయడం జరిగిందన్నమాట. అయితే సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. 1773 రెగ్యులర్ చట్టం ప్రకారం 1774 వచ్చేసి సుప్రీంకోర్టు కోల్కతా ఏర్పడింది. ఈ యొక్క సుప్రీంకోర్టు మొట్టమొదటిగా వచ్చేసి మన సుప్రీంకోర్టు మొట్టమొదటిగా మళ్ళా సుప్రీంకోర్టు వచ్చేసి ఏం మార్చారంటే సుప్రీంకోర్టు 1935లో వచ్చి ఫెడరల్ కోర్టుగా మళ్ళా ఫెడరల్ కోర్టు వచ్చేసి ఏమంటే సుప్రీంకోర్టుగా చేంజ్ చేశారు. ఎప్పుడంటే 1950 జనవరి 6. అయితే దీని అమలు నుంచి మాత్రం ఎప్పుడంటే 1950 జనవరి నుంచి సుప్రీంకోర్టు ఏర్పడింది. అయితే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఇప్పుడు ఒకప్పుడు కోల్కతా ఉన్నది. ఇక్కడ పేరెంట్ వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఎక్కడ ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ ఉంది సార్. న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఉంది. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ఫస్ట్ 1773 ప్రకారం సుప్రీంకోర్టులో 1+7 8 మంది ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 7 మంది సభ్యులు మొత్తం 8 మంది ఉన్నారు. అయితే పేరెంట్ వచ్చేసి సుప్రీంకోర్టులో 2025 వచ్చేసి జూన్కి వచ్చేసి 5కి వచ్చేసి ఎంతమంది అంటే 1+32 33 మెంబర్స్ ఉన్నారు. 33 మెంబర్స్ మొత్తం వచ్చేసి 33 మెంబర్స్ ఈ యొక్క సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి 32 మంది న్యాయమూర్తులు మొత్తం వచ్చేసి 33 మంది ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నారు. అయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంటే ఢిల్లీలో ఉంది హెడ్ క్వార్టర్. అయితే ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఎంతమంది ఉంటే 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 32 మంది న్యాయమూర్తులు మొత్తం వచ్చేసి 33 మంది దేశంలో ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నారు సార్. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు వచ్చేసి ఈ యొక్క ఏమేమి అధికారాలు ఉంటాయి, వాళ్ళ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, మనం ఏ ఆర్టికల్ చెప్తుంది మన గురించి చెప్తాం. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆర్టికల్ 124 వచ్చేసి ఆర్టికల్ 124 వచ్చేసి ఏం చెప్తుంటే భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి చెప్తామా. ఆర్టికల్ 124 వచ్చేసి భారతదేశం యొక్క సుప్రీంకోర్టు నిర్మాణం చెప్తే అదేవిధంగా ఎక్కువ సార్లు ఏమవుతుంది సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం. అయితే దేశంలో అత్యున్నత న్యాయస్థానమా సుప్రీంకోర్టు. ఈ యొక్క సుప్రీంకోర్టు వచ్చేసి ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు, ఎంతమంది సభ్యులు ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ ఆర్టికల్ 125 వచ్చేసి భారతదేశంలోని ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి భారతదేశంలోని సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే భారతదేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తుంటే రాష్ట్రపతి నియమిస్తారు.
అదేవిధంగా వచ్చేసి మా ఇలా యొక్క అర్హత ఏంటి, క్వాలిఫికేషన్స్. సుప్రీంకోర్టు యొక్క అర్హత వచ్చేసి మా ఏముండంటే భారత పౌరుడు ఉండాలి, భారత పౌరుడు ఉండాలి మా, ఇండియన్ సిటిజన్ ఉండాలి, భారత పౌరుడే ఉండాలి. నెక్స్ట్ మా అదేవిధంగా 60 సంవత్సరాల కంటే మించరాదు, 60 సంవత్సరాల కంటే మించరాదు. అయితే భారతదేశం ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అదేవిధంగా మెయిన్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలంటే ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. లేదా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా కనీసం 5 years పనిచేసి ఉండాలి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తికి అయితే ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి, 10 years. అదేవిధంగా హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఉండాలి, 5 years ఉండాలి. మరి వచ్చేసి మా ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా అదేవిధంగా జీతభత్యాలు, సాలరీస్. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం వచ్చేసి మా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యం ఫర్ నెలకు ఎన్ని రూపాయలు అంటే 2,80,000 రూపాయలు, 2,80,000. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి యొక్క సాలరీ వచ్చేసి ఏంటంటే 2,50,000 రూపాయలు మా, 2,50,000 రూపాయలు ఇస్తారు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి అయితే 2,80,000, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే మా 2,50,000. అయితే భారతదేశంలోని సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తాయి. ఎవరు నిర్ణయిస్తామా, పార్లమెంటు నిర్ణయిస్తాయి. ఇలా జీతభత్యాలు వచ్చేసి మా ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఈ యొక్క జీతభత్యాలు చెల్లించాలనుకుంటా. అయితే భారతదేశంలోని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ముఖ్యమైన వాళ్ళందరి యొక్క జీతభత్యాలు ఏ యొక్క షెడ్యూల్ గురించి చెప్తారంటే ఇక్కడ 2nd షెడ్యూల్ గురించి తెలియసమ్మా జీతభత్యాల గురించి. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు ఏమంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధానమూర్తి యొక్క జీతభత్యాలు ఇది డిసైడ్ ద పార్లమెంట్ నిర్ణయిస్తున్నమాట. వీళ్ళకు 5 years సారి జీతభత్యాలు పెంచే అధికారం ఎవరుకుంటే పార్లమెంట్కు ఉంటుంది. నెక్స్ట్ మా అదేవిధంగా ప్రమాణ స్వీకారం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి చేత చేస్తారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరి చేత ప్రమాణ స్వీకరించే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారన్నమాట. రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నమాట. ఒకవేళ ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి చేత అంటే ఇక్కడ మెయిన్ గుర్తుకోవాలి సార్. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఈ కింది వారిలో ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా ఎక్కువ సార్లు ఏమిటంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి అయితే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే వెరీ ఇంపార్టెంట్ మా. ఎవరు అంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరి చేత అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనకు సుప్రీంకోర్టులో 1+32 members ఉంటారు. ఒకరు వచ్చేసారు చీఫ్ జస్టిస్, 32 మంది ఎవరు న్యాయమూర్తులు. అయితే ఈయన వచ్చేసి ఈ ఒక్కడు వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అదేవిధంగా ఈ 32 మంది సభ్యులు వచ్చేసి ఎవరు చేసంటే ఈ యొక్క 32 మంది ఎవరు చేతంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమిస్తుందంటే భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరి చేత ఈ కింద వాళ్ళలో ప్రమాణ స్వీకారం చేపిస్తుంటారు. ఆప్షన్ ఇస్తారన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ రాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ ఉపరాష్ట్రపతి, 3 ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేతన, 4వ ఆప్షన్ లోక్సభ స్పీకర్. ఆన్సర్ వచ్చేసి పెట్టాలి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయాలని దీనికి ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఫస్ట్ అర్హత అయిపోయింది, నెక్స్ట్ జీతభత్యాలు అయిపోయింది, నెక్స్ట్ ప్రమాణ స్వీకారం అయిపోయింది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ జీతభత్యాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రమాణ స్వీకారం అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఇలా యొక్క పదవీ కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. అయితే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం మరియు న్యాయమూర్తి యొక్క పదవీ కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్ చాలా ఇంపార్టెంట్. ఒక సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి 5 years లేదా 65 years వరకు అంటే ముందు ఏది వస్తే ఎన్ని సంవత్సరాల ముందు లోపల వస్తే అన్ని సంవత్సరాల ముందు ఈ యొక్క రిటైర్ అవుతారు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధానమంత్రిగా 63 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు 2 years ఉంటాడు. అంటే ఎంతవరకు కేవలం
2 years అంటే 65 years వరకు వచ్చే వరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరుగుతుంది సార్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి నెక్స్ట్ అదే విధంగా ఇలా ఏ విధంగా తొలగిస్తారు, ఏ విధంగా తొలగిస్తారన్నమాట, తొలగింపు. అయితే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారంటే మెయిన్ వచ్చేసి అతను అవినీతి పాల్పడినప్పుడు కానీ అవినీతికి పాల్పడినప్పుడు కానీ మెయిన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారంటే, అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తుంటే అభిశంస తీర్మానం, ఏ తీర్మానమా, అభిశంస తీర్మానం ద్వారా ఇలాను తొలగించిన అనమాట. అభిశంస తీర్మానం వచ్చేసి ఎవరి మీద పెడతారంటే మెయిన్ వచ్చేసి భారతదేశంలో యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు వచ్చేసి ఏంటంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇలా మీద అభిశంసన తీర్మానం పెట్టారన్నమాట. అయితే అభిశంసన తీర్మానం పెట్టాలంటే మెయిన్ వచ్చేసి అభిశంసన తీర్మానం పెట్టాలంటే అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ మరి వచ్చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కానీ ఏదైనా అవినీతి పాల్పడినప్పుడు అతని మీద అభిశంసన తీర్మానం పెట్టే హక్కు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అభిశంసన తీర్మానం అంటే ఏ విధంగా పెట్టాలంటే ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగించాలంటే లోక్సభలో వచ్చేసి 100 మంది ఎంపీలు సైన్ చేయాలి. రాజ్యసభలో వచ్చేసి రాజ్యసభలో వచ్చేసి ఎంతమంది అంటే 50 మంది ఎంపీలు సైన్ చేసి లోక్సభ అయితే లోక్సభ స్పీకర్ కు, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ కు అందించాలి. అది కూడా వచ్చేసి 14 days ముందు అతని మీద అభిశంసన తీర్మానం పెట్టామని చెప్పాలి. అయితే ఇక్కడ అభిశంసన తీర్మానం పెట్టాలంటే అతని మీద ఫస్ట్ రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి కానీ ఒక కమిటీ వేస్తారనమాట. ఒక కమిటీ ఆధారంగా అది నిజమా కాదా అని అప్పుడు నిర్ణయిస్తే అతని మీద అభిశంసన తీర్మానం పంపించడం జరుగుతుంట. అయితే ఆ అభిశంసన తీర్మానం ఒక వ్యక్తి మీద తొలగించాలంటే మెయిన్ వచ్చేసి లోక్సభలో అయితే 2300 వంతు ఎంతమంది సభ్యులు అయితే హాజరయ్యారో ఆ సభ్యుల్లో, రాజ్యసభలో అయితే 2300 వంతు ఎంతమంది ఆ సభలో హాజరైతే వాళ్ళ మీద ఈ యొక్క అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. అయితే ఇప్పటి వరకు మన దేశంలో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి కూడా ఎవరంటే రంజన్ దేశాయ్ మీద అతని మీద అభిశంసన తీర్మానం దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా రంజన్ దేశాయ్ మీద సుప్రీంకోర్టు ప్రధానమంత్రి మీద ఫస్ట్ పెట్టడం జరిగింది సార్. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధానమంత్రి యొక్క జీతభత్యాలు, సాలరీస్ నెక్స్ట్ ఏ విధంగా నియమిస్తారు, అదేవిధంగా వాళ్ళకి అర్హత ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ చెప్పినమాట. వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టులో కేసులు ఎక్కువ ఉంటే, ఎక్కువ కేసులు ఉంటే రిటైర్డ్ అయిన పర్సన్స్ ఉంటారు. ఇది రిటైర్డ్ అయిన పర్సన్స్ అంటే రిటైర్డ్ అయిన పర్సన్స్ కూడా ఉంటారు. ఆ రిటైర్డ్ అయిన పర్సన్స్ ఎవరు నియమిస్తారంటే ప్రధానమంత్రి యొక్క రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. వాళ్ళకి 10 కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ గుర్తుపెట్టు సార్, భారతదేశంలోని సుప్రీంకోర్టులో వచ్చేసి కేసులు ఎక్కువ ఉన్నప్పుడు రిటైర్డ్ అయిన పర్సన్ కూడా ఉంటారు. రిటైర్డ్ అయిన పర్సన్ కూడా వాళ్ళ నియమించుకోవచ్చు. అది 10 కాలం వచ్చేసి 2 సంవత్సరాలు మాత్రమే. అయితే వాళ్ళ యొక్క జీతభత్యాలు నిర్ణయించడం మాత్రం ఎవరంటే రాష్ట్రపతి మాత్రమే నిర్ణయిస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోమా. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ఎవరి చేత అంటే రాష్ట్రపతి చేత మీద ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దేశంలో మొత్తం సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను కూడా ఈ యొక్క సంఖ్యను కూడా నిర్ణయించే అధికారం ఎవరుకుంటే మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను సంఖ్య పెంచే అధికారం ఎవరుకుంటే పార్లమెంట్ కు ఉంటుంది సార్. ఎవరుకుంటామా పార్లమెంట్ కు ఉంటుంది. పార్లమెంట్ కు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సార్, భారతదేశంలోని సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను సంఖ్య పెంచే అధికారం ఎవరుకుంటే పార్లమెంట్ కు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి భారతదేశంలోని ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏముంటాయి, అదేవిధంగా మెయిన్ సుప్రీంకోర్టు యొక్క అధికారాలు వచ్చేసి ఏమేమి అధికారులు ఉంటాయంటే ఒకటి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి, అదేవిధంగా భారతదేశంలోనే లోక్సభ సభ్యుల యొక్క ఎంపీలు కానీ జీతభత్యాలు కానీ వాళ్ళకి వివాదం గురించి, అదేవిధంగా లోక్సభ యొక్క ఎన్నికలకు సంబంధించి వివాదాల గురించి, అదేవిధంగా రాష్ట్రపతి యొక్క ఎన్నికల యొక్క వివాదాల గురించి, అదేవిధంగా లోక్సభ కానీ రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఎన్నికల వివాదాల గురించి, రాష్ట్రాల మధ్య వివాదాల గురించి, అదేవిధంగా నదీ జలాలు వాటర్ సంబంధించిన వివాదాల గురించి ఈ యొక్క చర్చించే అధికారం ఎవరుకుంటే మన సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి భారతదేశం యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ఎక్కడుందంటే కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది.
ఎక్కడంటే న్యూఢిల్లీ. ఆర్టికల్ వచ్చేసి ఎంతంటే 130 మా. భారతదేశంలోని సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్న ఏకైక స్టేట్ వచ్చేసిమా ఏ స్టేట్ అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి, న్యూఢిల్లీలో ఉందమ్మా. భారతదేశంలోని సుప్రీంకోర్టు హైకోర్టు ఉన్న ఏకైక స్టేట్ వచ్చేసిమా న్యూఢిల్లీ. అయితే సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ హెడ్ క్వార్టర్ వచ్చేసిమా ఏదంటే న్యూఢిల్లీ. ఆర్టికల్ వచ్చేసి అంటే 130. అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు వచ్చేసిమా ఈ యొక్క అధికారాలు అయిపోయినాయి. మెయిన్ వచ్చేసి ఏమేమి ఉంటాయి, హెడ్ క్వార్టర్ అక్కడ ఉంది, మనకి ఇంపార్టెంట్ మా. ఆర్టికల్ ఇంకోటి వచ్చేసి ఆర్టికల్ 129 వచ్చేసిమా ఏదంటే కోర్ట్ ఆఫ్ రికార్డు. ఏదండి కోర్ట్ ఆఫ్ రికార్డు. దీని గురించి ఎక్కువ అవుతారన్నమాట. ఏది కోర్ట్ ఆఫ్ మా రికార్డు. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఆర్టికల్ 129. ఎక్కువ సార్లు ఆర్టికల్ 129 వచ్చేసి మా ఏ లాంగ్వేజ్ అంటే కోర్ట్ ఆఫ్ రికార్డు. అయితే భారతదేశంలోని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే దేశంలోనే భారతదేశంలోనే కొన్ని ముఖ్యమైన కేసులని రికార్డు భద్రపరుస్తామట. అన్ని రికార్డు భద్రపరుస్తామట. ఒకవేళ ఆ కేసులు వచ్చేసి నేను చెప్పింది నిజమా కాదని సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలో ఒక రికార్డ్ భద్రత మెయిన్ కేసులని, ఆ కేసులన్నీ ఒకవేళ అతను నిజమా కాదని నెక్స్ట్ కేసు వాయిదా పడినప్పుడు అది నేను చెప్పలేదంటే ఎమ్మటి కోర్టు వచ్చేసి అతని మీద 6 నెలలు జైలు శిక్ష, 2000 రూపాయలు జరిమానా విధిస్తారన్నమాట. ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి మనకి ఇంపార్టెంట్ మా. అదేవిధంగా ఆర్టికల్ వచ్చేసి మా ఆర్టికల్ 132 ఇంపార్టెంట్, ఆర్టికల్ 133, ఆర్టికల్ 134 వెరీ ఇంపార్టెంట్ మా. ఆర్టికల్ 132 వచ్చేసి మా దేని గురించి అంటే మనకు ఎక్కువ సార్లు 133 ఇంపార్టెంట్. 134 ఒకటి వచ్చేసి 133 వచ్చేసి అంటే సివిల్ కేసు. 134 వచ్చేసి అంటే క్రిమినల్ కేసు గురించి చెప్తుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి మా సివిల్ కేసు అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఆస్తిని దోచుకున్నప్పుడు వచ్చేసి అతని మీద సివిల్ కేసు నమోదు చేస్తారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా క్రిమినల్ కేసు వచ్చి అంటే ఒక వ్యక్తి చంపడం కానీ జరిగితే ఎమ్మటే క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు 132 ఇంపార్టెంట్, 133 ఇంపార్టెంట్, 134 ఇంపార్టెంట్ వచ్చి ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి మనకు మెయిన్ ఈ యొక్క ఆర్టికల్ గురించి చెప్తుంది. అయితే ఇంకొకటి వచ్చేసి ఆర్టికల్ 129 చాలా ఇంపార్టెంట్ మా. కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక సుప్రీంకోర్టు యొక్క అధికారాలు ఏంటి, ఏముంటాయి, మెయిన్ బేసిక్ ఇంపార్టెంట్ మా. మనకు కావాల్సిందంటే హైకోర్టు సంబంధించింది. మామూలుగా అయితే మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఎక్కువ హెవీ సిలబస్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మన భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసిమా ఎవరు ఎన్నికారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఇక్కడ మెయిన్ వచ్చేసిమా ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు. అదేవిధంగా ఇది ఫస్ట్ వచ్చేసి అంటే హెచ్జే కానియమ్మ మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఇది ఫస్ట్ వచ్చేసి భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే హెచ్జే కానియా. అదేవిధంగా భారతదేశానికి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి వచ్చేసి ఎవరంటే ఇది ప్రముఖ మహిళ వచ్చేసిమా ఫాతిమా బీబీ. ఎవరండి ఫాతిమా బీబీ. ఈమె ఇటీవల కేరళ రాష్ట్రంలో ఫేమస్ పర్సన్. అదేవిధంగా ఇటీవల మరణించింది. ఇది సుప్రీంకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్ మా హెచ్జే కానియా. సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి వచ్చేసి ఎవరంటే ఫాతిమా బీబీ. అదేవిధంగా భారతదేశంలోనే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఒక తెలుగువాడుగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కోక సుబ్బారావు. ఇది సెకండ్ పర్సన్ అంటే ఎన్వి రమణ గారు. ఎవరు ఎన్వి రమణ గారు వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 51వ వాడు వచ్చేసిమా ఎవరంటే 51వ వాడు సంజీవ్ ఖన్నా. ఎవరండి సంజీవ్ ఖన్నా గారు ఎన్నికారు. ఈయన వచ్చేసిమా 2024లో వచ్చేసి సంజీవ్ ఖన్నా ఎన్నికాడు. ఇక 2024 వచ్చేసి నవంబర్ 10న ఎన్నుకున్నమాట. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ వాడు వచ్చేసి అంటే గవాయి. ఎవరండి గవాయి. ఎప్పుడంటే ఈయన 2025 వచ్చేసిమా మే 14న మన దేశానికి 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేశాడు. అయితే ఇక్కడ ఎగ్జామ్ లో ఏమిటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52వ వాడు ఎవరు అని అంటారనమాట. అదేవిధంగా అంతకుముందు ఎవరు అంటాడు సంజీవ్ ఖన్నా. అదేవిధంగా దేశంలోని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైకోర్టు ప్రధాన పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన పనిచేసిన వాడు ఎవరు అని అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా భారతదేశంలోనే ఇది ఫస్ట్ చీఫ్ జస్టిస్ గా ఎన్నికైన మొట్టమొదటికి వచ్చేసిమా ఎవరంటే మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. అయితే దేశంలో ఇంతవరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు దేశ చరిత్రలో ఇంతవరకు మహిళ ఎవరు లేదు సార్. నెక్స్ట్ వచ్చేసిమా 2026 కానీ 2020లో కానీ ఒక మహిళ వస్తుందా ఏమంటే నాగరత్న. ఎవరు నాగరత్న ఎన్నుకోవడం జరుగుతుంది సార్. దేశ చరిత్రలోనే 2026-27లో కానీ నాగరత్నగా ఎన్నుకుంటామట. అయితే దేశంలోనే మొట్టమొదటిగా ఎక్కువ కాలం పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన అంటే కేవీకే సుందరం.
కేవీకే సుందరం వచ్చేసి ఎక్కువ కాలం పనిచేసినమాట. అదేవిధంగా ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్, భారతదేశంలోని సుప్రీంకోర్టుగా మహిళగా ఎవరు ఎన్నుకుంటారో ఫస్ట్ మహిళగా 2026 లో వచ్చి నాగరత్న గారు ఎన్నుకోవడం జరుగుతుంది సార్. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టు పెయిన్ చీఫ్ జస్టిస్ గా ఎవరుంటే గవాయి, అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇద్దరు ఎన్నికారు, కోకా సుబ్బారావు గారు, ఎన్వి రమణ. అయితే అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధానమంత్రి సంజీవ్ ఖన్నా, పెయింట్ వచ్చేసి 52 వచ్చి గవాయిగా ఎన్నుకోనమాట. ఇది దీని గురించి మనకు సుప్రీంకోర్టు గురించి వివరంగా ఉందిమా. అంటే మనకు హైకోర్టు సంబంధించి మెయిన్ బేసిక్ మాట, అంటే ఎక్కువ లోతుగా అడగనమాట. ఓకేనా, దీని గురించి మెయిన్ గా మనకు ఒక టాపిక్ నుంచి చెప్తాము, మళ్ళీ హైకోర్టు గురించి ఒక టాపిక్ చెప్తాం, అట్లా మన రాష్ట్రపతి గురించి, గవర్నర్ గురించి, అట్లా మెయిన్ టాపిక్స్ అని కవర్ చేద్దామా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.